రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా బొమ్మల సహాలు కనేకల్ మండలాల్లో తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీ కాలువలో మరమ్మతుల పనులను మంత్రి పరిశీలించారు. మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని హెచ్ఎల్సీ ఇరిగేషన్ అధికారులను పయ్యావుల ఆదేశించారు. దాదాపు 35 కోట్ల నిధులతో హెచ్ఎల్సీ కాలువ పనులు జరుగుతున్నాయని, తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీ కాలువకు సమృద్ధిగా నీరు అందిస్తున్నామని పయ్యావుల చెప్పారు. గత 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైతే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నెలలోనే ఎమర్జెన్సీ రిపేర్లను మనం చేయడం జరిగింది. రెండవ సీజన్ వచ్చే లోపల 35 కోట్ల రూపాయలని మనం రిలీజ్ చేసాం. వర్కులు శాంక్షన్ చేసాం. వర్కులు కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. లాస్ట్ 1 వీక్ లోపల ఉన్నాయి. ఇప్పుడు అన్ని వర్కులు కూడా 35 కోట్లతో వాటర్ ని ఎట్లా ఎఫెక్టివ్ గా తీసుకోవాలనేటువంటిది మనం చేసుకోగలిగాం. ఒకవైపు హెచ్ఎల్సీ, మరోవైపు హంద్రనీవ వైడ్నింగ్, సెకండ్ ఫేజ్ లో లైనింగ్, టోటల్ ఇరిగేషన్ లో అనంతపురం జిల్లాలో గత 5 ఏళ్లుగా ఎంత నిర్లక్ష్యం చేశారో ఒక్క సంవత్సరంలోనే దానికి 10 రెట్ల పని మనం చేయగలిగాం. ఇంకా చేయాల్సింది